ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నా. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందెదరు అని రాయబడి ఉన్నది. దేవునిలో ఉన్న ఆనందము, సంతోషము ఈ లోకములో ఎక్కడ లేదు. ఒక సినిమా హాల్లో కానీ, ఒక ఐపీఎల్ మ్యాచ్లు అవ్వచ్చు, ఇంకా రకరకాలైన పిక్నిక్ స్పాట్స్లో అవ్వచ్చు, ఎక్కడ కూడా సంతోషం అనేది, ఆనందం అనేది తాత్కాలికమైనదే. కొంతసేపు ఆనందం ఉంటుంది. అదే ప్రభువులో, దేవునిలో నిత్య సంతోషము, నిత్య ఆనందము మనం చూస్తాం. అందుకనే దావీదు అంటాడు కదా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. అయితే ఇక్కడ రాయబడిన మాట, ఆయనలో ఆనందిస్తే ఆయన మనల్ని బలపరుస్తాడంట. ఏ విషయాల్లో బలహీనుడిగా ఉన్నా ఈరోజు దేవునిలో ఆనందించడం నువ్వు నేర్చుకుంటే నిన్ను బలపరుస్తాడు. తన శక్తితో నేను నింపుతాడు, తన జ్ఞానంతో నేను నింపుతాడు. ఆయన మనతో ఉంటే ఆ బలమే వేరు, ఆ ధైర్యమే వేరు, ఆ శక్తి, ఆ యొక్క ఆనందము, సంతోషము వేరు. గనుక ఈ రోజు నుంచి దేవునిలో ఆనందించడం నేర్చుకో. లోకములో ఆనందం కాదు, దేవునిలో ఆనందించడం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో నువ్వు దీవించబడతావు. ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అవునయ్యా, నీలో ఆనందించుట వలన మమ్మును బలపరుస్తానన్నావు. అవునయ్యా, నిత్యము నీలో ఆనందించేవారుగా, నీలో సంతోషించేవారుగా, నిన్ను గణపరిచేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా మేము ఉండుటకు సహాయం దయచేయమని వేడుకొని వచ్చినాను. దేవా, ఈ సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి అయ్యా. మంచి ఆరోగ్యాలు వారికి దయచేయండి అయ్యా. ఎంతోమంది ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. ఆ యొక్క ఎగ్జామ్స్లో గొప్ప జయాన్ని వారికి దయచేయమని వేడుకొని వచ్చినాను అయ్యా. ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారి యొక్క చేతి పనులను ఆశీర్వదించండి. వ్యాపారాలను దీవించి ఆశీర్వదించమని వేడుకొని వచ్చిన చేతి పనులను ఆశీర్వదించండి. వ్యవసాయకులను, రైతులను దీవించండి అయ్యా. వారు వేసిన పంట చక్కగా ఫలించుటకు మీరే కృప చూపమని వేడుకొని వచ్చినాను. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎవరైతే నలిగిపోతున్నారో అయ్యా, వారిని లేవనెత్తమని వేడుకొని వచ్చినాను ప్రభా. వారికి సమృద్ధి దయచేయండి. అలాగే ప్రభా, డిప్రెషన్ స్పిరిట్లో ఎవరైతే ఉన్నారో దేవా, ఆ యొక్క డిప్రెషన్ స్పిరిట్ని యేసు నామంలో కొట్టివేస్తున్నాం. సూసైడల్ థాట్స్ని యేసు నామంలో కొట్టివేస్తున్నాం అయ్యా. వారిని ధైర్యపరచండి. పరిస్థితులను ఎదుర్కోగలిగే శక్తి వారిలో పుట్టించమని వేడుకొనొచ్చు. అన్ని విషయాల్లో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్న మా తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.